తొలగిపోవాలి. ఆ బిడ్డను మా నాన్న హీరో అనుకోవాలి. మా నాన్నకి మళ్ళీ గాడ్ ఆఫ్ ఆనర్ జరగాలి. ఆ పతాకం, మా త్రివర్ణ పతాకం కప్పాలి. అది నా కోరిక. మా తమ్ముడు కోరిక ఒకటి ఉండిపోయింది సార్ అనేది రాత్రి పుట్టింది. అది మిడ్ నైట్ పుట్టింది. ఈ రోజున తల నరకడానికి ఎవరైనా సరే ఆక్షేపిస్తారా? ఎవరు ఆక్షేపించారు? అంత చక్కగా ఉంది. అది నేను చెప్పేది. ఎంత చెక్కితే అంత, ఎంత నగిషి పెడితే అంత నగిషి అంటానికి ఇలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. అతని గొప్పతనం ఏంటి తెలుసా? 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్కి తను విలువివ్వటం. నాకు తెలియందా, ఇది నా కథ, నా కథకి ఆర్టిస్టులుగా వాళ్ళు చెప్పేది ఏంటి, చెప్పినట్టుగా చేసే చాలు అన్నటువంటి ఒక గర్వమో లేకపోతే ఒక ఈగోకో ఒక దీనికో వెళ్లకుండా అందరూ కలిసి కథకి సరెండర్ అవ్వాలి. కథ ఎంత చెక్కితే అంత, ఎంత నెగిసి పెడితే అంతని సాటిస్ఫై కాని తత్వం తనకి అడ్వాంటేజ్. అందుకనే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తే వెంటనే దాన్ని విలువిచ్చి కూర్చుని ఛాలెంజింగ్గా తీసుకుని దాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ తోటి వావ్ అని వచ్చాడు. ఈ రోజున అది ఎంత అడ్వాంటేజ్ అయింది నీ మనసుకు నాకు తెలుసు. అంటే అమ్మాయి కాళ్ళకి దండం పెట్టింది కూడా ఎలా రౌండ్ ఆఫ్ చేశాడో, అలాగే వర్టిగోని ఎలా రౌండ్ ఆఫ్ చేసి దానికి అంతా ఇచ్చాడో, ఇలాంటి వాటికి అంతగా న్యాయం చేసి ఎవ్వరు ఏది మాట్లాడుకొని చేయగలిగాడు. ఇట్లాగా సినిమాలో ప్రతిదీ అక్కడే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళుతూ ముందుకెళ్ళి నిరంతరం సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిద్రపోతే ఒట్టు నేను చూస్తున్నాను. ఇది నేను బాబీని పోగట్లేదు. బాబీ ఆ సబ్జెక్ట్ని ఎలాగా తను వశం చేసుకున్నాడు, దాన్ని ఎట్లాగా పెంపొందించాడు, ఎలా అభివృద్ధి చేశాడు, దాన్ని ఎట్లా డిజైన్ చేశాడు అని చెప్తాను. అంటే దానికి వెనకాల అతనికి కష్టం ఉంది, అది మనం తెలుసుకోవాలి. అది షూటింగ్ అయిపోతే 7-8 o'clockకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటే కాదు, ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయేవాడు. అక్కడ వెళ్ళి అదంతా మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుంటూ వచ్చేవాడు. నేను తనకు ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైనా ఉంటే కనుక పేపర్ల మీద డిస్కార్డ్ చేయి, పేపర్ మీద దాన్ని చింపేసి ఎక్స్ట్రా ఉంది మనకు వద్దు అనుకుంటే పేపర్లు చింపేసి బుట్ట దాఖలా చేయి తప్ప ఫిలిం తీసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ డబ్బును కానివ్వండి, ప్రొడ్యూసర్ విలువైన సమయాన్ని కానివ్వండి, ఇంతమంది ఆర్టిస్ట్ యొక్క విలువైన కాలాన్ని మాత్రం నువ్వు బుట్ట దాఖలు చేయొద్దు. ఇది మనం నేర్చుకోవాలి. ఇదే నువ్వు చెప్తే వినే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను చెప్తున్నాను, ప్లీజ్ బాబీ నువ్వు వినాలి, నువ్వు చేయాలంటే కరెక్ట్ 100% ఫాలో అయ్యాడండి బాబీ. తను ప్రతి క్షణం అదే దృష్టిలో పెట్టాడు. ఈ రోజున ఒక అరగంట సినిమా, గంట సినిమా మేము వేస్ట్ చేసి పక్కన పడేసాం, ఇంకా ఎడిటింగ్ రూమ్లో ఇంకా బోల్డంత కథ ఉంది అనేవి మనం వింటూనే ఉన్నాం. ఇందులో అబద్ధం కానే కాదు. మా సినిమా ఎంతో తెలుసా అండి, 7.5 minutes మాత్రమే చాప్ చేసి, మ్యాక్సిమం 10 నిమిషాలు అయి ఉంటుందేమో, 10 నిమిషాలు. అది కూడా ఫైట్ మాస్టర్లు కొంచెం ఎక్కువ తీసి దాన్ని స్పీడ్ పెంచడం కోసంగా చాలా సబబు దాన్ని క్రిస్పై చేయడం కోసంగా కొన్ని ఫ్రేమ్లు వేస్ట్ చేస్తారు. అలాగే పీటర్ మాస్టర్ ఆ ఓషన్ ఎపిసోడ్ కొంచెం తీసి దాన్ని మాకు కావాల్సిన 5 minutesకి కుదించడానికి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పోయి ఉంటుంది. ఇలాంటి యాక్షన్లో పోయింది తప్ప సినిమా కరెక్ట్గా తీసాడు. అందుకని ప్రొడ్యూసర్లకి ఒక నయా పైసా వేస్ట్ కాకుండా ఈ రోజున ఇంత సజావుగా సాగింది. చాలామంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్, యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తున్నానండి, సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వటం కాదు, ఒక అద్భుతమైన కథ ఇవ్వటం కాదు, అన్నీ అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్కి ఆన్ టైం ఇవ్వడం కానీ, ప్రొడ్యూసర్స్కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరు అనుకోవాలి. వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ పనితనం చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచే కంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ, నా దగ్గర ఉన్న టాలెంట్ తోటి, నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా తీయగలను అనుకోవాలి. అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ నాకు కావాలని కోరుకోకూడదు. అవన్నీ యాడెడ్, అవసరం మేరకు తీసుకోండి. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోల్డ్ అంత ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది. ఇలాంటి నిర్మాతలు దేనికస్తారు నెరవని నిర్మాతలు దేనికస్తారు మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది. అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు, అది గుర్తెరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరి కంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకుని
బాబీ అంత ఖర్చు పెట్టాడు, వాడికి నేను తక్కువ తీయకూడదు, ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అని అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే 10 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను మన సినిమా అని అనుకోవడం. ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్, తప్పు, రాంగ్. దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు. మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నవాళ్ళు అవుతారు. ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక సలహాగా ఇస్తున్నాను. డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి, ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి. ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజ్ సోసోగా ఆడి తన డబ్బులు తను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాతలకు నష్టం లేదు, జరగదు. బ్లాక్ బస్టర్ అయింది, ఇంక నథింగ్ లైక్ దాట్. ఇంకా వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి మహా సంతోషపడితే ఒక ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు, కాదనం తీసుకుంటాం. సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి, కొంతమందికి చెల్లుతుంది. ఎస్, వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు. ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ 2గా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగే మణి శర్మ తను 100 రోజుల్లో 2 సినిమాలు తీశారు. మణిరత్నం గారు ఆ PS1 PS2 మ్యాట్ ఉంది, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు, అది నేను ఎక్స్ట్రా అనట్లేదు నేను. అవన్నీ ఓకే, బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడే ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. ఉంటే ఫైనల్ ఎడిటింగ్ మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు. వీళ్ళని కాదు, కొంతమంది లేదు ఈ షాట్ వస్తుంది, ఇంత లెంగ్త్ సరిపోతుంది, ఈ షాట్ కోసం మళ్ళీ అగైన్ చేస్తుంటే ఆర్టిస్ట్ ఒళ్ళు హోనం అయిపోతుంది. అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది, ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. కాదు కదా, ఎడిటింగ్లు ఇచ్చాలు, 2 యాంగిల్ మార్చండి, అటు తీసుకోండి. అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్, ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్, డైరెక్టర్ విత్ ఇన్ డేస్లో టైం సినిమా తీసుకుంటుంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది. సో కొంచెం క్లాస్ ఎక్కువ పీకాను అనుకుంటా. సో ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి, ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి. వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం. మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే. వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళరు, మనకే ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు, ఆ కళా కార్మికులు, చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, నా తమ్ముడు లేకపోయి ఉంటే, ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే, నిజం చెప్తున్నాను, సెకండ్ హాఫ్లో ఇంత అందం, ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు. ఆర్థర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు, సార్ ఏంటి సార్ అది, నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను, మీరు నాకు తెలిసి ఎక్కడ గ్లిజరిన్ పెట్టుకుని చేయలేదు, మీరు అక్కడే ఉన్నాం, మేము అంతా చూస్తూనే ఉన్నాం కదా, గ్లిజరిన్ పెట్టుకోలేదు. తర్వాత మీ కళ్ళు నేను కెమెరా కాకుండా టీవీ స్క్రీన్లో చూస్తుంటే కళ్ళు ఆర్ద్రతోటి తడిగా ఉన్నాయి, మీకు చెమ్మగా వచ్చేస్తే లోపల కారుతాయంటే నేను అన్నాను, నేను ఎందుకు గ్లిజరిన్ పెట్టుకోలేదంటే ఆర్థర్ విల్సన్ గారు, ఎదురుగా ఉన్నది నా తమ్ముడండి, నా తమ్ముడు చెప్పాను మీ అందరితోటి. ఆ తమ్ముడు ఆడు నిస్సత్తుగా ఉంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది అంటుంటే, వీడియోరా అంటుంటే నాకు ఇప్పుడు వస్తుందండి, ఎదుగుండి. సో అంత నా తమ్ముడు అలా అయిపోతూ వాడిని పోగొట్టుకుంటున్నాను, వాడిని బతికించుకోవాలనే థాటు నింపుకున్నానండి. అందుకనే ఆ సీన్లో నా కంట్లో నీళ్లు లేవు, నేను గ్లిజరిన్ పెట్టుకోలేదు, ఏడుస్తూనే ఉన్నాను, అవి నిజంగానే తుడుచుకుంటున్నాను, వాడి దగ్గర లాక్కుంటున్నాను. రే కొట్టే కదా నిన్ను, సరిపోలేదన్నా ఇంకా గట్టిగా కొట్టు అంటాడు, రావట్లేదు. సో వాడిని కొట్టి చేసిన తర్వాత తను చేసిన పెర్ఫార్మెన్స్, అది చేసిన ఓన్ చేసుకుని నేను ఇచ్చిన రియాక్షన్స్ అవి చూసి ఆర్థర్ విల్సన్ లాంటి వాళ్ళు మెల్ట్ అయిపోయి, ఎన్నో సార్ అది షూటింగ్ పండం పోదు எனக்கு தெரியலையா సార్, అప్పుడు